ఇక శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో శ్రీశైలం జలాశయం నీటితో కలకలలాడుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి స్పిల్వే ద్వారా 192,160 క్యూసెక్కులు, ఇక జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 23,668 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా పూర్తి స్థాయి నీరు నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఇక ప్రస్తుతం 88.88 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇక రేపు ఎల్లుండి జలాశయానికి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక దీనిపై డ్యాం అధికారులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు నీటి మట్టం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, మధు, శ్రీశైలం జలాశయానికి రోజు రోజుకు నీటి ప్రవాహం అయితే పెరుగుతూ ఉంది. అంటే ఏదైతే కర్ణాటక ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ గత 10 రోజుల నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తూ ఉంది. ప్రధానంగా జూరాల ప్రాజెక్టు నుంచి సుమారుగా అంటే 193,000 క్యూసెక్లు, అంటే దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జూరాల విద్యుత్ కేంద్రం నుంచి కూడా, జల విద్యుత్ కేంద్రం దాని నుంచి కూడా ఒక 23,000 క్యూసెక్లు కూడా వరద నీరు ప్రవహిస్తుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి శ్రీశైలంలో ఏదైతే నీటి మట్టం ఉందో అది చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తామండి. అంటే 215 టీఎంసీలు ఉన్న చోట ఇప్పుడు దాదాపు 88 టీఎంసీల వరకు చేరింది నీరు. అదేవిధంగా ఏదైతే నారాయణపూర్ కావచ్చు, ఆల్మట్టి డ్యామ్ కావచ్చు, అక్కడ కూడా భారీ వర్షాలకి ఆ డ్యామ్ నుంచి కూడా నీటి ప్రవాహం దిగువకు వస్తున్న పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే భారీగా నీరు వస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కుడి కాలువ ఉందో అక్కడ జల విద్యుత్ అయితే మన వాళ్ళు ఆపినట్టు తెలుస్తా ఉంది. అదే తెలంగాణ ఎడమ కాలువ కుడికట్టు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉంది. అయితే రోజు కొన్ని లక్షల క్యూసెక్లు నీరు వస్తున్న నేపథ్యంలో ఇంజనీర్లు అయితే అప్రమత్తమై అంటే డ్యామ్ పరిస్థితి దాన్ని పరిశీలిస్తున్నారు ఎప్పటికప్పుడు. అంటే మరో 10-15 రోజుల్లో ఇదే విధంగా ప్రవాహం వచ్చినట్లయితే శ్రీశైలం డ్యామ్ నిండుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.